జై గురుదేవదత్త. మనం ధనుర్మాసంలో ఒక విశిష్టత తెలుసుకుందాం. ధనుర్మాసం అసలు ఎలా వస్తుంది అంటే, రవి ధనస్సులోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం వస్తుంది. అంటే ధనస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల, ఈ ధనస్సు రాశిలో ప్రవేశించడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, కామన్గా ఈ 12 మాసాల్లో ప్రవేశించేటప్పుడు ఎవరు గురుడు ప్రవేశిస్తేనేమో పుష్కరాలు నడుస్తూ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరంలో ఆయన ఏ సంవత్సరంలోకి ఏ నదిలోకి వెళ్తే మనకు గుర్తుగా మేషంలోకి ఇలా ద్వాస రాశుల్లోకి వెళ్తే పుష్కరాలు వస్తాయి. అంటే 12 రకాల పుష్కరాలు వస్తాయి. అంటే ఏ మాసంలోకి వస్తే ఆ సంవత్సరం అంతా కూడా ఈ నదికి పుష్కరం వస్తుందని చెప్తాం. అలానే ధనుర్మాసంలో ఇక రవి ఎలా సంచరిస్తాడంటే మేషం నుండి సంచరిస్తూ ఉంటాడు. మనం ప్రతి నెల కూడా సంక్రమణం ప్రతి నెల ఉంటుంది అందరికి కూడా. ప్రతి నెల కూడా 13, 14, 15 తారీఖులో సంక్రమణం ప్రతి నెల అందరికీ ఉంటుంది. ఇలానే ఇప్పుడు ధనుర్మాసంలోకి రవి మొన్న ప్రవేశించాడు కనుక ఇది అందరికీ కూడా విష్ణు ధ్యాన యోగంలోకి వెళ్తుంటాడు కనుక ఈ సమయంలో కనుక భగవంతుడు మనం ధ్యానం చేసినట్లయితే మనకి దీని యోగ నిద్ర అంటారనమాట. స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు. యోగ నిద్ర అంటే మనం నిద్రపోవడం కాదు ఆయన వాళ్ళకి వాళ్ళు యోగులు ఒక రకమైన ఎలా చెప్పాలంటే జ్యోతి రూపంలో ఉంటారు. దేవత ఎవరు కూడా అసలు మనిషి ఆకార రూపాలు ఉండవు వాళ్ళంతా కూడా ఒక వెలుగులాగా ఉంటారు. ఆ వెలుగే సూర్య భగవానుడు. పితృదేవతలు దేవతలు అందరూ కూడా సూర్యుల్లోనే ఉంటారు. కనుక మనం ఏ రూపంగా భగవంతుని ధ్యానం చేస్తామో ఆ రూపంలో మనకు భగవద్ దర్శనం కలుగుతుంటుంది. అలానే స్వామివారు ధనుర్మాసంలోకి ప్రవేశించగానే యోగ నిద్రలోకి వెళ్తాడు. ఆ యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు కనుక ఎవరైతే కనుక ఆ భగవంతుడు ధనుర్మాసం మొత్తం ఉపవాసాలు ఉండి స్వామివారు సేవ చేస్తూ ఉంటారన్నమాట. ఎవరైతే ధనుర్మాసంలో విష్ణు సేవ చేస్తారో వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సుఖం అనేది సంపూర్ణంగా లభిస్తుందట. కనుక ధనుర్మాసంలోకి స్వామివారు ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించే మనం కూడా క్రమం తప్పకుండా ఈ మాసమంతా కూడా విష్ణు స్మరణ చేయడం వల్ల నిన్నంతానేమో కార్తీక మాసం మొత్తం ఏమో శివనామ జపం చేశాం కదా. మీరు శివాయ విష్ణు రూపాయ మనము యజ్ఞం చేస్తాం కదా. యజ్ఞం చేసినప్పుడు రుద్రం చెప్తాము. రుద్రం చెప్పి హవనం చేస్తాం. అంటే హవనంలో రుద్రం చెప్పకపోతే హవనం పనిచేయదు. అంటే హోమం కూడా రుద్రం చెప్పకపోతే హోమము సిద్ధించదు. అలానే రుద్రం చెప్పినప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ విష్ణువును స్మరించాలి. పురుషసూక్తం కూడా చెప్పాలి. పురుషసూక్తం చెప్పకపోతే ఆ యజ్ఞము నిర్వీర్యమైపోతుంది. ఎందుకంటే శివుని చెప్పి విష్ణువుని చెప్పకుండా ఉండకూడదు. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ. అలానే మరి ముందంతా కూడా కార్తీక మాసం నడిచింది. కార్తీక మాసం అయిపోయిన వెంటనే విష్ణు స్మరణ చేయాలి. అందుకనే వెంటనే మీకు ధనుర్మాసం ప్రవేశిస్తుంది. ఈ ధనుర్మాసంలో కనుక విష్ణువును ఆరాధించినట్లయితే మనకు కలిగే ఉపయోగాలు చూడండి, ఎన్ని విశేషాలు ఉంటాయో అర్థమవుతుంది. ధనుర్మాసంలో కనుక మనం కనుక విష్ణువును స్మరణ చేయడం వల్ల మీరు కొన్ని వేద గ్రంథాలలో మీరు పుస్తకాలు చూసినట్లయితే ఒక మూలం నుండి వేరు నుండి సహా ఒక చెట్టు వృక్షము పైకి ఉన్నట్టుగా అక్కడ విష్ణుమూర్తి బొమ్మ ఉన్నట్టుగా కనబడుతుంటుంది. అంటే ఏంటంటే మనకి అనేక రహస్యాలు, అనేక విద్యలు, అనేక జ్ఞానాన్ని, మంచి హితబోధని, మంచి ఏ జ్ఞాన సంపత్తి కావాలో ఆ జ్ఞానాన్నంతా కూడా వేరుతో సహా భూమిలో ఎంతవరకు వేరుతో వెళ్ళిందో అంత సహా అక్కడ నుండి ప్రారంభమై కూడా మనకి జ్ఞానాన్ని ఇస్తారట. అందుకని ధనుర్మాసంలో నేర్చుకునే ఈ చదువు కూడా ఏంటారు భగవంతు సేవ చేయడం వల్ల అంత మహాజ్ఞానిగా మారతాడని, అంటే భగవద్ అనుగ్రహాన్ని వేరుతో సహా తెలుసుకుంటాడని, ఆ భగవంతుని ఎలా స్మరించాలో కూడా తెలుసుకుంటారట. ఈ ధనుర్మాసంలో కనుక భగవత్ అర్చన చేయడం వల్ల భగవద్ అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాలా, స్వామివారి అనుగ్రహం నాకు ఇలా లభిస్తుందా అని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని. ఎందుకంటే ఈ ధనుర్మాసంలో వీరు అన్ని విద్యలు కూడా సునాయాసంగా నేర్చుకోవడానికి కూడా అవకాశం కలుగుతుందట. ఈ ధనుర్మాసం అంత గొప్ప మాసం. అందులో రవి ప్రవేశించడం వల్ల వారు ఈ మాసంలో పుట్టినవారు కూడా చాలా అదృష్టవంతులు అవుతారన్నమాట. అంటే ప్రపంచానికి వీరు ఒక వెలుగులా కనబడుతుంటారు ధనుర్మాసంలో పుట్టినవారు. అందుకనే ధనుర్మాసంలో పుట్టినవారు రవి ధనుసులో ప్రవేశించినప్పుడు చాలామంది గొప్ప పండితులు అవుతుంటారు, గొప్ప పొజిషన్లో ఉంటారు, డాక్టర్లు అవుతుంటారు, టీచర్లు అవుతుంటారు. ఎందువల్ల అంటే ధనుర్మాసంలో రవి ప్రవేశించడం అంత గొప్ప విశేషం అన్నమాట. రవికి ప్లస్ ఇక గురుడికి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఎంతటి వాడైనా ఒక రాజు అవుతాడని కూడా లెక్క. ధనుర్మాసంలో పుట్టినవాడు అంత గొప్పవాడు అవుతాడని భావన. అందుకనే ధనుర్మాసంలో ఒకవైపుగా రవి ప్రవేశించడం, అది గురు సంబంధం ఉండడం, అది దాంట్లో విష్ణుమూర్తి ధ్యానయోగంలోకి వెళ్ళటము, ఇది మహా గొప్ప యోగం అని, ఇది ఊహించినటువంటి గొప్ప యోగం. ఈ యోగాన్ని మనం పొందడం అంటే చాలా అదృష్టం. మనకి అనంతమైన జ్ఞానం కావాలి, భగవద్ అనుగ్రహం కావాలి, అనంతమైన సంపద కావాలి. ఇప్పుడు మనం దీన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఎలాగా? జ్ఞాన సంపద పొందవచ్చు, ఐశ్వర్యాన్ని కూడా పొందవచ్చు. ఎలాగా? ధనుర్మాసంలో విష్ణువుని కనుక ధ్యానం చేసినట్లయితే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది. ఎందువల్ల అంటే లక్ష్మీదేవి ఆమె ధ్యానమే, ఆయనలో మనస్సే ఆమె.
లక్ష్మీదేవి మనం సపరేట్గా ఎక్కడ ఉంటుంది అనుకుంటాం, కాదు, ఆ విష్ణు యొక్క మనస్సే లక్ష్మీదేవి. కనుక లక్ష్మీదేవి ఎప్పుడు మెలుగుతూనే ఉంటుంది. తల్లి కదా, మనల్ని ఎప్పుడు ఎలా రక్షించాలని చూస్తూ ఉంటుందట. అందుకని ధనుర్మాసంలో విష్ణుమూర్తి ధ్యానయోగంలో వెళ్ళినప్పుడు మనకు సమాధానం అంతా ఇచ్చేదంతా లక్ష్మీ రూపంలోనే ఇస్తాడట స్వామివారు. అంటే ఆ మాసంలో ఆయన ఆరాధించడం వల్ల సాక్షాత్ లక్ష్మీదేవి సంపూర్ణ ఐశ్వర్యాన్ని ఇస్తుందట. ఎంత ధనం కావాలంటే ధనాన్ని, ఎంత జ్ఞానం అంత జ్ఞానాన్ని, ఏం కోరిక ఉన్నా సరే ఆ మాసంలో సిద్ధిస్తాయట. అది మనకి చాలా రహస్యంగా ఉంటాయి కొన్ని విషయాలు. కానీ దీంట్లో మాత్రం ధనుర్మాసంలో మాత్రం చాలా గొప్ప గొప్ప రహస్యాలు తెలుసుకోవచ్చు. అందుకనే ఈ మాసంలో దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తుంటారు కూడా. దీంట్లో విష్ణు సంబంధమైన దేవతలందరినీ ఆరాధిస్తుంటారు. ఆయన దత్తవ్రతాలు చేస్తుంటారు. చాలామంది అనఘా వ్రతం అని కూడా ఈ మాసంలో చేస్తుంటారు అన్నమాట. చేయటం వల్ల ఏం జరుగుతుంది తెలుసా, మీకు అష్టసిద్ధులు అంటారన్నమాట. ఈ మాసంలో ఎవరైతే విష్ణువుని బాగా ధ్యానం చేస్తారో వారికి అనిమాద అష్టసిద్ధులు కూడా కలుగుతుంటాయట. ఇది గొప్ప మాసం. ఈ మాసాన్ని మనం వర్ణింపతగింది కాదు. ఈ మాసంలో ఎవరిని మనం ఎందుకంటే ఒకవైపు రవి, ఒకవైపు గురుడు, అంటే మహాజ్ఞానగాడు గారి గురుడు ఒక రాజు దగ్గర పోయినప్పుడు ఎంత జ్ఞానాన్ని విస్తరింపజేయమని అడిగితే అంత జ్ఞానాన్ని గురుడు విస్తరింపజేస్తాడు. ఆ సమయంలో జ్ఞాన సంపత్తి భయంకరంగా ఉంటుంది, రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది. ఈ మాసంలో విష్ణువును స్మరణ చేయడం వల్ల ఇంట్లో సంపదలు, సకల భోగభాగ్యాలు అన్నీ కలగడానికి అవకాశాలు కలుగుతాయి. అంటే ఒక విషయంగా దీంట్లో చాలా రహస్యాలని ఇమిడికృతమై ఉన్నాయి. కనుక ఈ మాసాన్ని ధనుర్మాసం అన్నారు. ఈ మాసంలో విష్ణువును బాగా స్మరణ చేయండి. ధ్యానయోగంలో ఉండడం వల్ల లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది, సిరి సంపదలు లోటు లేకుండా ఇస్తుంది, అష్టభోగాలు మనకు కలుగుతుంటాయి. కనుక సుఖంగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.